నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎనీబడి? క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీబడి? నో సార్. క్లియర్ కదా? ఓకే, గుడ్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, నిన్నటి క్లాస్లో మనము డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. ఈరోజు లాస్ట్ బేసిక్ క్లాస్లో ఓచర్ టైప్ కీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుంటాం. ఇక్కడ ఫంక్షన్ కీస్ ఉంటాయి. మనకి కీబోర్డ్లో F1 నుంచి F2 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి. ఓకే, సో దీని పరంగా మనం చూసుకుంటే ఏవి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎందుకు ఉపయోగించాలి అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది మనకి. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఓచర్ టైప్ కీస్ అనొచ్చు, లేదంటే ఓచర్ ఎంట్రీ కీస్ అని పిలవచ్చు. ఓకే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st. ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి తర్వాత మార్చ్ 31st మార్చి ఫైనాన్షియల్ ఇయర్ కదా. యా, సో మన బిజినెస్ రెగ్యులర్గా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తుంది? మన బిజినెస్ రెగ్యులర్గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తుంది అనేది మనం చూసుకుంటే మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ మనం ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఓకే, డన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ మంత్ మనకు స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది మనకి మే మంత్. యా, సో ఏ డేట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది? పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా? ఇది మనకి మ్యాండేటరీ, కంపల్సరీగా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం మంత్లీ డేట్లు చేంజ్ చేస్తూ ఎంట్రీస్ పాస్ చేయాల్సి వస్తుంది. F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్ అంటాం. టు చేంజ్ ఓచర్ డేట్ అని చెప్పుకుంటాం. అంటే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలంటే ఫస్ట్ డేట్ మార్చాలి. డేట్ మార్చాలంటే F2ని ప్రెస్ చేసి మనం ఏ రోజున ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నామో డేట్ మార్చి ఎంట్రీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అని తెలియాలంటే ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ చేయాలో అనేది మనం తెలుసుకోవాలి. మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్. అప్పుడే బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అని తెలుస్తుంది. ఏ రోజు ఏం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తామనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకు గాను F2 డేట్ని చేంజ్ చేస్తూ ప్రతిరోజు కూడా ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది రియల్ టైంలో. గుర్తుపెట్టుకోండి. యా, ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత యా చెప్పండి సార్. ఇప్పుడు మనం వచ్చిన డేట్ మార్చినప్పుడు ఇన్వాయిస్ నెంబర్ తేడా ఉంటుంది సార్. ఏది ఇన్వాయిస్ నెంబరు? మనం ఈరోజు ఒక డేట్లో పోస్ట్ చేస్తాం సార్, ఒక ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ డేట్లో మనం పోస్ట్ చేసామనుకో వేరే ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా సార్, అప్పుడు ప్రాబ్లం అవుదా? అవును, బ్యాక్ డేట్లో ఎట్లా ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో నెంబర్. అది సార్, మరి డేట్ ప్రాబ్లం వస్తుంది కదా సార్ మనం బ్యాక్ డేట్లో ఎంటర్ చేస్తాం. అందుకే కదా ఏ రోజు ట్రాన్సాక్షన్ ఆ రోజు చేయాలనేది. దీని పని అదే కదా. ఏదైనా ఒక వచ్చి మర్చిపోతే మనం బ్యాక్ డేట్లో ఎంటర్ చేయలేము సార్. అయితే ఇది బ్యాక్ డేట్లో ఎంటర్ చేసినా కూడా అది ఆ డేట్లో ఏ నెంబర్ ఉంటుందో అంతకుముందు డేటు దాని నెంబర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? యా, ముందు డేట్ పడదు. ఆ డేట్లో ఆ నెంబర్ తర్వాత ఉన్న నెంబర్ తీసేసుకుంటుంది. ఓకే, ఓకే డన్. తర్వాత F4 ఏది ఎడిట్ మాన్యువల్గా అయితే ఎడిట్ చేసుకుంటాం. మాన్యువల్గా పెట్టుకుంటే నువ్వు ఏ డేట్ అయినా పెట్టుకోవచ్చు. మాన్యువల్గా లేకుండా ఆటోమేటిక్గా ఉంటే చేయలేము.
ఓకే మిస్డ్ ఎంట్రీస్ ఎట్లా సార్ ఏవి డేటా మిస్ అయిన ఎంట్రీని మళ్ళీ పోస్టింగ్ చేయరాదు సార్? మీరు డేట్లు మార్చి ఎంట్రీ పాస్ చేస్తే అక్కడ ఏ నెంబర్ ఉంటుందో దాని తర్వాత నెంబరే తీసుకుంటుంది ఆ డేట్లో. ఇప్పుడు 4వ తేదీన ఒకటి మిస్ చేశారు, 4వ తేదీ నెంబర్లో అక్కడ 4వ తేదీలో ఏ నెంబర్ అయితే తర్వాత నెంబర్ ఉంటుందో అదే తీసుకుంటుంది. నువ్వు ఏ రోజు వేసుకున్నా, నెల అన్నీ వేయకుండా లాస్ట్ రోజు వేసుకున్నా కూడా డేట్ వైజ్గా దాని తర్వాత వచ్చే నెంబర్ తీసుకుంటుంది, బిఫోర్ నెంబర్ తీసుకోదు. అందుకే కదా ప్రజెంట్ అనేది. నువ్వు మిస్ చేసుకోకుండా ఎంట్రీ చేయడానికే కదా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ రోజు డేటు 4 ఉంది, 4 తర్వాత 5 తీసుకుంటుంది. నువ్వు ఈ రోజు వేసినా 5 తీసుకుంటుంది, 2 రోజుల ముందు వెనక వేసినా 5 తీసుకుంటుంది. వేరే నెంబర్ తీసుకోదు, లాస్ట్ నెంబర్ తీసుకోదు. ఓకే యా, అది సేల్స్లో మిస్ మ్యాచ్ అయితే ఇబ్బంది అవుతుంది. మిగతా అని అంత ఇంపార్టెంట్ కాదు, పేమెంట్ రిసిప్ట్ అయినా ఇంపార్టెంట్ కాదు, సేల్స్లో మిస్ కాకుండా చూసుకోవాలి. ఓకే, సో తర్వాత సేల్స్లో ఏమైనా జరిగితే డిలే, అది క్యాన్సిల్ చేసుకోవాలి, నెంబర్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత F4 కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం. ఈ ఓన్లీ బ్యాంకుతో మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, నీ బిజినెస్కు సంబంధించింది. లైక్ క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్. ఓకే, లైక్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నీ కంపెనీ పేరు మీద కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటావు. ఓపెన్ చేసుకున్న తర్వాత లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా చేతిలో పెట్టుకోరు, అంటే బ్యాంకులో పెట్టుకోరు, కంపెనీ బిజినెస్లో పెట్టుకోరు. ఏం చేస్తాం, మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో డిపాజిట్ చేస్తాం. అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. ఏదైనా బ్యాంకులో అమౌంట్ తక్కువ ఉందనుకో, ఎక్కువ ఉన్న బ్యాంకు నుంచి తక్కువ ఉన్న బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్కి మార్చుకుంటాం. పెట్టి క్యాష్ అంటే ప్రతిసారి క్యాష్ నుంచి డబ్బులు ఉపయోగించుకోకుండా ఒక నెలకు 5,000 సరిపడా ఎక్స్పెన్సెస్ ఏమైనా జరిగితే ఆ 5,000 నుంచే మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, దాన్నే పెట్టి క్యాష్ అంటాం. ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా మనం F4 కాంట్రాలో తీసుకోవాలి. F4 కాంట్రాలో మనం తీసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో తర్వాత ఇవి కాకుండా ఏ రేటు ఏవి వచ్చినా బ్యాంకులో మీరు అవి తీసుకోకూడదు. ఈ 4 వస్తే మాత్రమే నువ్వు F4 కాంట్రా తీసుకోవాలి, లేదంటే లేదు. తర్వాత F9 పర్చేజెస్ క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ సార్ మీ చెప్పండి. స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. Now it is okay? Okay, sir. ఒకే కంపెనీకి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కొన్ని సార్. ఏంటండి? ఒకే కంపెనీకి 2 బ్యాంక్ అకౌంట్స్, 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనుకో సార్. ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కాంటా అవుతుంది సార్. అవును. ఓకే సార్. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. స్క్రీన్ ఓకేనా? ఓకే సార్. యా, F2 అంటే డేట్ అంటామండి, F4 అంటే కాంట్రా, F9 అంటే పర్చేజెస్ అని తీసుకుంటాం. ఓన్లీ నీ కంపెనీకి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగితే మాత్రమే F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. వేరే వాళ్ళకు పే చేసినా లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము రిసీవ్ చేసుకున్నా మనం F4లో ఎంటర్ చేయకూడదు. మన బ్యాంకులో మన లిక్విడ్ క్యాష్ తీసుకుని వాళ్ళు డిపాజిట్ చేసినప్పుడు, లేదంటే విత్డ్రా చేసుకున్నప్పుడు, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కి మార్చుకున్నప్పుడు, ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. సో అది F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ F9 పర్చేజెస్ క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఉంది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మన బిజినెస్కి స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాము. పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, క్యాష్కైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే అప్పుకైనా పర్చేజ్ చేయొచ్చు. క్యాష్కైనా పర్చేజ్ చేయొచ్చు, లేదు అంటే అప్పుకైనా పర్చేజ్ చేయొచ్చు. ఏంటది, స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే.
స్టాక్ ఆర్ గుడ్స్ మాత్రమే క్యాష్ కానీ లేదంటే అప్పుకు కానీ పర్చేజ్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి, అసెట్స్ కాదు. అసెట్స్ వస్తే తర్వాత వేరే కీ వస్తుంది, నెక్స్ట్ చార్ట్లో చెప్తాను. ఒక షాప్కి వెళ్ళాం, డైరెక్ట్గా 1,00,000 సరుకు తీసుకున్నాం, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చాం, లేదంటే చెక్కు రాసి ఇచ్చాం, లేదంటే అప్పుగా అయినా పర్చేజ్ చేసాం. సో వాళ్ళు మన పేరు కూడా అప్పుగా రాసుకోవచ్చు. సో అప్పుడు మనం F9 తీసుకుంటాం. ఓకే కానీ తర్వాత F5 అంటే పేమెంట్. F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్కు పెయిడ్, క్యాష్ ఆర్ చెక్కు పెయిడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి సమ్ సరుకు అంటే లైక్ ఒక 1 lakh 2 lakh సరుకు అనేది అప్పుగా తెచ్చుకుంది. సో ఆ సప్లయర్ మన కంపెనీ పేరు రాసుకున్నాడు అప్పుగా. సో తర్వాత మనం ఏం చేయాలి, 1 week తర్వాతనో 1 month తర్వాతనో మన బిజినెస్ ఆ సప్లయర్కి అనేది డబ్బులు పే చేయాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే లైక్ క్యాష్ ఆర్ చెక్కు పెయిడ్, క్యాష్ ఆర్ చెక్కు పెయిడ్. F5 పేమెంట్, క్యాష్ ఆర్ చెక్కు పెయిడ్. మన బిజినెస్ సప్లయర్స్కి డబ్బులు పే చేస్తుంది అంటే క్యాష్ ఆర్ క్యాష్ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ F5 పేమెంట్ తీసుకోవాలి, F5 పేమెంట్ తీసుకోవాలి. అలా కాకుండా ఇంకా ఫ్యాక్టరీలో జరిగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఆఫీస్లో జరిగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవి వచ్చినా కూడా F5 పేమెంటే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్ అండ్ పవర్ అండ్ ఫ్యూయల్. ఓకే, మనకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఫ్రైట్ ఛార్జెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, అలాంటివి ఏ వచ్చినా F5నే తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, శాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత మనకి ఇంకా డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఎక్స్పెన్సెస్ ఏమి జరిగినా మన బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఏమి జరిగినా లేదు అంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేసినా F5 పేమెంట్ తీసుకోవాలి. పర్చేజ్ F5 వస్తుంది, పర్చేజ్కి ఆపోజిట్ F5 వస్తుంది. ఓకే డన్. నెక్స్ట్ వన్ F8 సేల్స్, F8 సేల్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే F8 అంటే సేల్స్. ఇప్పుడు మనము పర్చేజ్ చేసాం, బాగుంది. పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం మార్కెట్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి సేల్ చేస్తాం. అది క్యాష్కైనా సేల్ చేయొచ్చు, లేదంటే చెక్కుకైనా సేల్ చేయొచ్చు, లేదంటే అప్పుకైనా సేల్ చేయొచ్చు. దానికి మనం F8 సేల్స్ అని చెప్పుకుంటాం. సో స్టాక్ ఆర్ గుడ్స్ మాత్రమే, అసెట్స్ కాదు. స్టాక్ ఆర్ గుడ్స్ మాత్రమే, సెల్లింగ్ పర్పస్ కోసం, నాట్ ఆఫీస్ పర్పస్ కోసం, యూజింగ్ ఆఫీస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి అయితే కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం F8 సేల్స్ తీసుకోవాలి, F8 సేల్స్ తీసుకోవాలి. సో తర్వాత F6 రిసీప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. అంటే ఏంటి, ఒకవేళ మన బిజినెస్ కస్టమర్స్కి అప్పుగా సేల్ చేసింది అనుకోండి, సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మన బిజినెస్కి ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. సో దీనికి మనం F6 రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అప్పుగా సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకు 1 week తర్వాతనో 1 month తర్వాతనో డబ్బులు ఇస్తాడు. అతను ఇస్తున్నాడు అంటే మన బిజినెస్లోకి డబ్బులు వస్తుంది. అలాంటివి కాకుండా ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటివి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటివి కూడా మనం F6 రిసిప్ట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇన్కమ్స్, మనకి రిసీవ్డ్ అనే పదం వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు స్వర్ణ ట్రేడర్స్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ స్వర్ణ ట్రేడర్స్. రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇలా అన్నీ కూడా వస్తాయి. ఓకే, ఇలాంటివి ఏ వచ్చినా కూడా F6 రిసిప్ట్లో తీసుకోవాలి. నెక్స్ట్ F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అంటే ఏంటి, ఎలా చెప్తాం,
మనం అసెట్లు కొనింటాం బిజినెస్ కోసం. కొన్న తర్వాత ఇయర్ ఆ అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తూ వస్తారు. కంప్యూటర్ 50,000 పెట్టి కొన్నారనుకోండి, ఆ 50,000 సంవత్సరానికి 10,000 లెక్కన 5 సంవత్సరాలకు అది జీరో అయిపోతుంది. సో దీన్ని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత పర్చేజ్ రిటర్న్. పర్చేజ్ రిటర్న్ అంటే ఏంటి? మన బిజినెస్ సరుకు పర్చేజ్ చేసింది 1 lakh, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. ఇది సర్వీస్ వరకు, ఇన్వెంటరీ వరకు కాదు. ఇన్వెంటరీ వరకు అయితే పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి. ఓకే, కస్టమర్కి సేల్ చేస్తాం. కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఒక 2 lakhs సరుకు, సో దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఆ కస్టమర్ మనకి ఏం చేస్తాడు? మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? ఇది కూడా F7 నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి F7లో పోస్ట్ చేయాలి. ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, ఓన్లీ సరుకు ఎంత డ్యామేజ్ అయింది అది మళ్ళీ పంపించడం అంతే. దీంట్లో డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇక్కడ F7 జర్నల్లో పాస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఈ స్క్రీన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ముందు స్క్రీన్లో కానీ ఈ స్క్రీన్లో కానీ. సార్ సార్ శాలరీస్ రెంట్ కూడా జనరల్ ఎంట్రీస్ వేస్తాం సార్. ఏంటండి? శాలరీస్ రెంట్ F7లోనే వేస్తాం సార్. F7 ఎందుకు వస్తుంది? అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. అది శాలరీ పేబుల్ మనం F7లోనే కదా సార్. అవి ఎప్పుడు ఇయర్ ఎండింగ్లో వేస్తాం, అది అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అంటే మంత్లీ ఓకే, పే చేస్తాం, పేబుల్ చేస్తాం మనం. పేబుల్స్ అని F7లో పాస్ చేస్తాం, ఇవ్వాల్సినట్టుగా. అది అంటే మంత్లీ కొందరు వేస్తే వేస్తారు, లేదంటే ఇయర్ ఎండింగ్లో వేస్తారు. ఓకే, కొందరు వేసుకుంటారు, అంటే ఇవ్వాల్సినట్టుగా వేసుకొని తర్వాత ఇచ్చి జీరో చేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మనం అడ్వాన్స్ ఇచ్చాం సార్, సార్ మనకి గుర్తుంటుంది కదా సార్. ఫిక్స్డ్ అసెట్స్ కొన్నప్పుడు అది జీరోలో వేస్తామా లేకపోతే మనం పర్చేస్ ఇంకా ఉంది. ఇది జస్ట్ స్క్రీన్ అంతే, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి, తొందరపడద్దండి. ఈ వీటి వరకు అర్థమైందా లేదా అడగండి. ఓకే, మీరు అప్పుడే సెకండ్ మీటర్ లో పోతున్నారు మీరు. ఇది బేసిక్. ఇది ఓకే సార్. ఓకే, మీరు ఎప్పుడో మధ్యలో అడుగుతున్నారు, మధ్యలో జరిగిన సిలబస్ అడుగుతున్నారు మీరు. ఓకే, ఇది జస్ట్ బేసిక్. వాట్ ఈజ్ వాట్, అండర్స్టాండ్? ఓకే, అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకున్న డౌట్స్ ఇప్పుడు అడగండి. ఇప్పుడు చూడండి. ఓకే, డన్. సో ఇప్పుడు చూడండి, పర్చేజెస్లో 2 రకాలుగా పర్చేజ్ చేస్తారు. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ అసెట్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సప్లైస్ దగ్గర వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కావాల్సిన సరుకు 1 lakh 2 lakhs పర్చేజ్ చేసింది. ఏంటి? స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ కోసం, కొని అమ్మడానికి కోసం. అది ఎలా చేసింది? డైరెక్ట్గా క్యాష్ అని ఇవ్వచ్చు, లేదంటే చెక్ అని ఇవ్వచ్చు, లేదంటే అప్పుగా అయినా పర్చేజ్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మన ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజ్ ఫర్ చెక్. ఓకే, క్యాష్ పర్చేజ్ ఫర్ క్యాష్, స్టాక్ పర్చేజ్ ఫ్రమ్ రాజు, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ, పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఇలా 5 రకాల ట్రాన్సాక్షన్స్ ఏ వచ్చినా F9 తీసుకోవాలి. అసెట్స్ కాకుండా, అసెట్స్ అనే పదం నేను మెన్షన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు అసెట్స్ సైడ్కి వస్తే, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ చెక్ F5. ఒక అసెట్ని కనుక ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ క్యాష్ ఆర్ చెక్కు పర్చేజ్ చేస్తే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసారు, తెచ్చుకున్నారు, అలా ట్రాన్సాక్షన్ జరిగిందంటే అసెట్ F5 పోస్ట్ చేయాలి. అలా కాకుండా మనకు కావాల్సిన సరుకు అసెట్లు తెచ్చుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు, సో అప్పుడు ఏం చేస్తారు? ఓకే,
ఆ సప్లయర్ పేరు రాసుకుంటాడు. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. అసెట్ వచ్చి పేరు వచ్చింది అనుకో, పర్చేజ్ పక్కన అసెట్ గానే వచ్చి పేరు కూడా వచ్చింది అనుకో, F7లో తీసుకోవాలి. F7లో తీసుకోవాలి. దీంట్లో ఇంకో టిస్ట్ ఉంటుంది. అసెట్ వస్తుంది, పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి చెప్పండి? మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F9. ఏంటంటే గూడ్స్ ఏం తీసుకోవాలి? F9. అది యాక్టివ్లో ఉండాలి. నెక్స్ట్ సేల్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సేల్స్ చూడండి. మన బిజినెస్ ఒక కస్టమర్కి స్టాక్ కానీ గూడ్స్ కానీ క్యాష్కు కానీ లేదంటే అప్పుకు కానీ లేదంటే చెక్కుకు కానీ సేల్ చేసింది అనుకోండి. అప్పుడు మనం ఏకి తీసుకోవాలి? F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, క్యాష్ సేల్స్, సేల్స్ ఫర్ క్యాష్, స్టాక్ సేల్స్ టు రాజు ట్రేడర్స్, గూడ్స్ సేల్స్ టు ప్రవళిక ట్రేడర్స్, సేల్స్ టు కృష్ణ ట్రేడర్స్, సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఇలా 5 రకాలు కానీ 6 రకాల ట్రాన్సాక్షన్ జరిగిన ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F8 తీసుకోవాలి. F8 తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అసెట్స్. ఓకే, ఒకవేళ అసెట్స్ని సేల్ చేస్తే, ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? ఓకే. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? మెషినరీ సోల్డ్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? అండ్ కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి? మెషినరీ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? మెషినరీ సోల్డ్ టు కార్తిక్ ట్రేడర్స్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. సో సేల్స్ టు రమ్య ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి? ఓకే. గూడ్స్ సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి? సూపర్, అంతే. చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 30,000 ఏకి తీసుకోవాలి? నెక్స్ట్, పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి? F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి? F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి? సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F8. ల్యాండ్ సేల్స్ టు గుణా ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7.
Stationery sales by paying cash or check ఏకి తీసుకోవాలి. F6. F6. Building sold to Pravlika Traders 1 lakh for cash or check ఏకి తీసుకోవాలి. F6. F6. F7. Stationery purchases from Harish 40,000 and create ఏకి తీసుకోవాలి. F5. F7. Stationery purchases from Varun 40,000 for cash or check ఏకి తీసుకోవాలి. F5. ఇలా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు ఇదే విధంగా ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. జస్ట్ ఆ ప్రాబ్లమ్స్ చూస్తానే చెప్పగలగాలి సో అని. అప్పుడు సబ్జెక్ట్ మీకు బాగా వచ్చినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పంపిస్తాను మెటీరియల్స్ మెయిల్కి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్ అండి? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F7. F6 sir. ఏం కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. F7 అంట. అబ్బా F6 receipt. ఏమయ్యా F6. ఇన్కమ్ అయ్యేది? ఇన్కమ్ అంటే ఏదాంట్లో ఎంట్రీ పోస్ట్ చేయాలి. F6. F6 పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఏకి తీసుకోవాలి. F9. F9. వెరీ గుడ్. సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి. F8. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4. 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 చెక్ పే టు ప్రేమ్ కుమార్ ఏకి తీసుకోవాలి. F5. ఫర్ రెంట్ పెయిడ్ F5. F5. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. F6. F6. Receipt. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. F5. F5. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. F4. F. F4. వేజెస్ F4. ఏంటండి? F5. F5 sir. సూపర్. నెక్స్ట్ ఇంతే. ఇట్లా మీరు డైరెక్ట్ గా ఎంట్రీస్ చూస్తానే చెప్పగలిగారంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సూపర్. క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఏకి తీసుకోవాలి. F6. పర్చేస్ ఫ్రమ్ భారత్ ట్రేడర్స్ ఏకి తీసుకోవాలి. F9. క్యాష్ సేల్స్ F8. F8. సేల్స్ టు కుమార్. F8. శాలరీస్ F5. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ F5. డిపాజిట్ కెనరా బ్యాంక్. F4. F4. రెంట్ పేడ్ త్రూ చెక్. F5. F5. చెక్ ఇష్యూ టు భారత్. Payment F5. ఇష్యూడ్ అన్నా పేడ్ అయినా ఒకటే. F5 sir. F5 sir. Payment. జనరల్ ఎక్స్పెన్సెస్ F5. పర్చేజ్ రిటర్న్ టు భారత్ F9. F9. ఏంటండి? The return F6. No sir. F7. F7 sir. F7. F7. Right. సేల్స్ రిటర్న్ ఫ్రమ్ కుమార్. Again F7. 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 వేజెస్ F5. ఫర్నిచర్ Depreciation. Huh? ఫర్నిచర్ F6 sir. F5 sir. No sir. F7. F7. F5 sir. ఇది కాకపోతే అది ఏది వచ్చే చెప్పండి. 5 sir. F. I think F5 F7. sir. F5 పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలని చెప్పాను. పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి క్యాష్ కి. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. F7 sir. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కుమార్. F6. ఇంట్రెస్ట్ పెయిడ్. F5. కమిషన్ పెయిడ్. F5. రిపైర్స్. F5. F5. క్యాష్ పెయిడ్ టు భారత్ ట్రేడర్స్. F5. F5. అంతే. ఇట్లా ఆ 4 ప్రాబ్లమ్స్ కు చేసేసేయాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్? ఓకే, ఇప్పుడు కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి.
ఎక్స్ట్రా కనపడుతుందా? Yes, sir. కనపడదు. Yeah. ఇప్పుడు చూడండి, బిజినెస్ ఓనర్ లోకేష్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. బిజినెస్ దగ్గర డబ్బు లేదు. ఓనరే బిజినెస్కి ఒక 5 lakhs ఇచ్చాడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకి బదులు యాజ్ ఏ అకౌంట్స్ పరంగా మనం ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అనే పేరుతో తీసుకోవాలి. సో ఓనర్ నేమ్ అనే పేరు క్యాపిటల్, అంటే హ్యూమన్ బీయింగ్, అంటే డబ్బులు ఇస్తున్నాడు బిజినెస్కి. అంటే ఏంటి అర్థం? క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బిజినెస్ ఓనర్కి ఏం చేయాలా? ఇంట్రెస్ట్ కట్టాలిగా. కట్టుకుంటూ ఒప్పుకుంటాడా? సో ఏదాని మీద? క్యాపిటల్ మీద. సో నెల ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి దానికి ఏమని పెట్టాం? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని పెట్టాం. సో అది బిజినెస్ ఎక్స్పెన్సా ఇన్కమా? Expense, F5. ఎక్స్పెన్స్ సార్, ఎక్స్పెన్స్ F5 పేమెంట్ ఇన్కమ్ ఎందుకు అవుతుంది? ఎక్స్పెన్స్. మీరు నెల ఇంట్రెస్ట్ కట్టాలంటే బిజినెస్కి ఇన్కమ్ ఎందుకు అవుతుందండి? మీ పాయింట్ ఆఫ్ లో కాదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. అకౌంట్స్లో మీ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ఎత్తిపోతాయి. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. సో బిజినెస్ ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5. F5. వెరీ గుడ్. నెక్స్ట్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకున్నాడు. ఓనరే తీసుకుంటే దాని పేరు డ్రాయింగ్స్. ఆ 5 lakhs నుంచి ఒక 2 lakhs తీసుకున్నాడు అనుకోండి అవసరానికి, దాన్ని ఏమంటారు? డ్రాయింగ్స్ అంటారు. ఓకే, అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా తీసుకున్నంత వరకు? Business expenses, sir. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? 5. సో F. వెరీ గుడ్. నెక్స్ట్, ఓనర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ ఓనరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకున్న తర్వాత దాని మీద మళ్ళీ 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఆ 2 lakhs కాస్త ఇంట్రెస్ట్తో కలిపి 3 lakhs అయింది. అంటే ఒక 1 lakh ఇంట్రెస్ట్తో వచ్చింది. దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఓకే, అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? F6 income, sir. F6, sir. Receipt. ఇన్కమా ఎక్స్పెన్సా? Income, sir. ఇన్కమ్ వస్తుందండి. ఓనరు వడ్డీతో సహా కడుతున్నాడు నీ బిజినెస్ కి. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించు. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో కాదు. 2 lakhs ఓనర్ బిజినెస్ 3 lakhs కడుతున్నాడు కాబట్టి ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ ఎందుకు వస్తుంది? ఇన్కమ్ సార్. ఇప్పుడు ఓనర్ 2 lakhs తీసుకొని బిజినెస్ కు 3 lakhs ఇస్తున్నాడు. ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్ సార్. మళ్ళీ ఎక్స్పెన్స్ అంటారు, ఇన్కమ్ వస్తుంది. ఓకే, డన్. తర్వాత నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు 1 lakh. ఎందుకు ఊరికనే చేస్తాడా? చేసేంత వరకు ఏమవుతుంది? అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ వస్తుంది. యా, ఓకే, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అది కాస్త 2 lakhs అయింది ఇంట్రెస్ట్తో కలిపి. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది ఎక్స్పెన్సా ఇన్కమా? Income, sir. F6. ఇన్కమ్ అవుతుంది. తర్వాత నువ్వు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నావు. సో నీ దగ్గర డబ్బు లేదు. నువ్వేం చేసావు? బ్యాంక్ దగ్గర పోయి లోన్ తెచ్చుకున్నావు. బ్యాంక్ దగ్గర వెళ్ళి లోన్ తెచ్చుకున్నావు. వాళ్ళు ఇస్తున్నారంటే నీ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్? అది ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే F6. ఇప్పుడు లోన్ తెచ్చుకున్న తర్వాత నెల ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి లోన్ మీద. అది నీ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. నెక్స్ట్, మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇచ్చింది. అది ఇచ్చేంత వరకు మన బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? అది ఎక్స్పెన్స్ అంటే F5. తర్వాత ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నెల మనకు డబ్బులు పే చేస్తారు. అంటే అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Income, sir. F6. సో వీటిని మనం కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అంటాం. వీటన్నిటికి క్లారిటీ దొరికిందా? ఏది F5 ఏది F6 అనేది? ఓకే, సో అది వీటికి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అంటాం. ఇది మనకి బేసిక్ అనేది అయిపోయింది. టుమారో మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం.
ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్? నో డౌట్ సార్. ఇప్పటి వరకు జరిగింది మాత్రం అడగండి, ఎప్పుడో జరిగేటి అడగద్దండి, అది ఇంకా సిలబస్ కాలే. ఓకే, ఓకే సార్. ఓకే, మెయిల్ పంపించేస్తాను ఈరోజు, కన్ఫర్మ్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, ఆ గూగుల్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసి పంపించండి నాకు. ఓకే, మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అండ్ జాబ్ అసిస్టెంట్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. ఓకే, అది ఫిల్ చేసి పంపించండి నాకు. ఓకే, మెయిల్ గ్రూప్లో ఇస్తాను. ఓకే, షూర్ సార్. యా, డన్. ఓకే, గుడ్ నైట్. సార్ వాట్సాప్ పెట్టమంటారా? లేదు, అది link దీంట్లో వాట్- గ్రూప్ దీంట్లో సార్. యా, ఓకే ఓకే లింక్ ఇస్తాను, ఆ గూగుల్ ఫామ్ దీంట్లో ఫిల్ చేసి పంపించండి. షూర్ యా, ఇంకొకటి లైక్ SAP స్టార్ట్ చేస్తున్నాను.